నేనెందుకు చెప్తా ఎవరికి ఏం చెప్పాను? అరే తెలంగాణ సమాజం మొత్తం ఇప్పుడు వినాలేదు, వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏంది, వాళ్ళ పద్ధతిని మనమేం మాట్లాడుతున్నాం. నిజంగా కూడా మరి నిజంగా ఇప్పుడు శ్యామ్ మీద అట్లా అని అంటే ఎవరి మీద దాడి జరగాలి కదా, ఒకరు కూడా మనం దాడి చేయలేదు సార్, దాడి చేస్తలేం. మనం ఏం చెప్తున్నాం, మన ప్రాంతంలోకి వచ్చి మన మీద డామినేషన్ చేస్తుంటే మన మేధావులను కుసబెట్టుకొని మన జనాలకు ఏం చెప్పాలి, ఏం మెసేజ్ ఇవ్వాలి, శాంతియుతంగా మనం ఎట్లా తీసుకోవాలి ఏందని చెప్పి మన ప్రయత్నం జరుగుతున్నది. దీంట్లో సందుల సాడమియా లెక్క ఈ బండి సంజయ్ మా సీనన్ అంటున్నాడు కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ తెలవాలి, తెలంగాణ యూత్ కు చాలా మంది హిందూ అనగానే ఉడుతా ఉన్నారు. మరి నేనేంది తెలుసుకోవాలి కదా, నేనేంది తెలంగాణ అంటే ఉట్టి హిందూ కాదు, భారతదేశం హిందువులు కాదు, కులాలు ఉన్నాయి భారతదేశంలో. నా కులాన్ని నా జాతిని బట్టి తిట్టినప్పుడు నాకు ఆత్మాభిమానం ఉంటుందా ఉండదా? వేల కులాలు కలిపితే కదా ఒకటి వచ్చింది. నువ్వు హిందూ అని రాత్రి అంటే నువ్వు ఎవరిని చేసుకున్నావా బండి సంజయ్? నువ్వు ఎవరు? మీ భార్య ఏంటిది? మీ పిల్లలకి ఎవరికి ఇస్తావు పొద్దుగాల? మీ పేరెంట్స్ ఏంటిది? నీ వ్యక్తిగతంగా మాట్లాడదు కావచ్చు, కానీ నువ్వు హిందూ అంటున్నావు కదా. ఎవరిని పెళ్లి చేసుకున్నావు? నీ భార్య దళితులా, మాలమాదిగలను చేసుకున్నావా, గోండులా, కోయోళ్ళ, గొల్లోళ్ళ, గౌళ్ళ కాదు కదా. ఇది ఉంది, ఎవరి అస్తిత్వం వాళ్ళకు ఉంటది, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటది. అందుకే అస్తిత్వం గురించి కావచ్చు వాటి గురించి లోపలి పోకుండా మీరు ఓన్లీ హిందూ అంటే నువ్వు పెట్టి ఉన్నావు. అది కింద నీచా జాత్ ఊంచా జాత్ అనే డిఫరెన్సియేషన్ నీ తలకాయలో ఉన్న తర్వాత అది మార్చుకోకుండా ఉండి నువ్వు హిందూ అంటే అది నీ ఎంబడెవడు ఉన్నాడు. నిజంగా ఇప్పుడు ఆ మూడు కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళని అభిమానించేటోళ్ళు కావచ్చు, నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కులాలలో ఎవరు కూడా రేపు పొద్దుగాల బండి సంజయ్కి ఓటేయొద్దు. తర్వాత ఇది గుండాగర్ది కాదు, ఓటేయదు. బరాబర్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, చేస్తేనే వీళ్ళు దారికి వస్తారు. సో మీరు ఇది ఎందుకు చెప్పినా సార్ అంటే మీరు మాట్లాడే ముందు కూడా అంటే మనం కొంచెం మన యువతకు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా, అంటే వాళ్ళకి హింస లేదు మేము దండం పెట్టుకొని పోతున్నాం అని అంటే కాదు, వాళ్ళకి హింస లైన్లోనే ఉన్నారు అని చెప్పేటందుకు వాళ్ళ అధ్యక్షుని మొన్న మాట్లాడుతుంటే కూడా కనీసం వాళ్ళకి ఏంటంటే గింత కూడా వాళ్ళు మాట్లాడే క్రమంలో వాళ్ళకి సంబంధించిన ఎవరు మాట్లాడినా కానీ అహంకారంతోనే మాట్లాడతారు. ఒక్కరు కూడా అది కొట్టింది తప్పైందని అంటలేరు. సరే ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చింది ఏంటంటే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఓ పద్మారావు ఇంటికాడ తీసుకుపోయారట, పెద్ద మనిషిని చెంప మీదకెళ్ళి కొట్టిరట. ఎవరో కొడితే దాని గురించి కూడా ఎవరు కొట్టినా కానీ కొట్టుడే మేము కూడా మాట్లాడతాం. కానీ మరి మా వాళ్ళ గురించి మా వాళ్ళ లోపల ఏం కాంప్రమైజ్ చేసినావు ఏందో తెలియదు. కానీ ఇది సమాజాన్ని మొత్తం అన్నట్టు ఇప్పుడు నేను బోలాను భయ్ పాలు పోస్తున్నాడంటే తూ గరుగురుకు జాకే దూత్ పేస్తా అంటే నా వృత్తిని అవమానించినావు. నేను కూడా నాకు కూడా ఉన్నది లోపల కాలుతున్నది. అట్లనే ఇప్పుడు అంటరాని వాళ్ళందరికీ కూడా నీచా జాతి అంటే మొత్తం మేము కూడా నీకు నీచా జాతే కదా. గుల్ల గౌన్లోళ్ళు వీళ్ళందరూ మేము కూడా నీచా జాతులం కదా. నువ్వు కొట్టిన ముదిరాజు కూడా నీచా జాతే కదా, మాలమాలి ఒక్కటి కాదు కదా. సో ఇక్కడ ఇది చాలా ప్రమాదకరంగా పోతున్నది. కాబట్టి ఈ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని అదేంటంటే క్లియర్ కట్ గా కొండ సింహాలు ఆ పామును మనని మింగనీయకుండా చేయాలంటే ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచన నిజం కూడా. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు భూముల మీద మనకు జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో ఉన్నది ఇక్కడ భూములు కొనొద్దు అని ఉండే, కానీ అది ఉన్న తర్వాత కూడా జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో ఉన్న తర్వాత కూడా వచ్చి వాళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు అది పోయింది, వాళ్ళతో పాటు ఇప్పుడు వీళ్ళు కూడా కలిసారు మొత్తం. అంటే అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు అన్ని దందాలు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు భూములు వచ్చిన తర్వాత ఇక అప్పుడు స్టార్ట్ చేస్తారు వాళ్ళు, రాజకీయంగా స్టార్ట్ చేస్తారు. బండి సంజయ్ అన్నాడు సార్, బండి సంజయ్ వాళ్ళు ఇక్కడ రాజ్యాధికారం గురించి వస్తలేరు కదా అని చెప్పి. సార్ మన పరకాల్లో వార్డ్ నెంబర్ 20లో వార్డ్ నెంబర్ 20 ఇంకొక హింస ఆడొక మార్వాడు ఆయనే బయటికి వెళ్ళి అవి ఓటర్ లిస్ట్ కూడా తీస్తున్నాం, బయటికి వెళ్ళి తీసుకొచ్చి అక్కడ వార్డులో ఓటర్ లిస్టులు పెట్టుకొని ఆయన కౌన్సిలర్ అయ్యి ఒక లేడీ కమిషనర్ మీద దాడి చేసిండు మొన్న. ఇక వాళ్ళు చేస్తున్న ఆగడాలు ఇవి. తెలంగాణ సమాజమా మనం ఏదో మన దగ్గరకు వస్తుంది కదా అని చెప్పి ఊకి అక్కున చేసుకొని మనకేంటంటే మనకు చాలా ఓపిక ఎక్కువ. అన్ని అయిపోయినాక లాస్ట్కు మేల్కుంటాం. అప్పుడు బట్టి ఇంత ముందు ఎట్లయితే తుపాకులు కట్టుకొని పోయినామో ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి రానియకుండా చేయాలంటే మనము ఇది కూలంకుషంగా ఎట్లా వృత్తులు పోతున్నాయి, ఉపాధులు ఎట్లా పోతున్నాయి, కుమ్మరి వాముల తుమ్మలి మొలిసను కమ్మరి కొలిమిల దుమ్ము వేరేను పెద్దవారి సా ముద్దు వారినది సాలల మగ్గం సడుగులు ఇరిగినాయి చేతి వృత్తులా చేతులు ఇరిగిపాయని. ఈ చేతులు ఇరిగిపోయిన పానాలే లేకుండా అయ్యే కాడికి వచ్చింది. ఇవన్నీ ఎవరికి? ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వాళ్ళతో పంచాయతీ కొద్దిగా సగం తగ్గింది అనుకుంటే ఈ కొత్తగా ఈ భూముల మీద కబ్జాలు చేసుకుంటూ వచ్చి ఈ ప్రాంత అస్తిత్వాల మీద కబ్జాలు చేసుకుంటూ వచ్చి కల్చరల్ కావచ్చు అన్ని దిక్కులకెళ్ళి మూకుమ్మడి దాడి జరుగుతున్నది. ఈ దాడిని ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడైతే శ్యామ్ మీద మాట్లాడిరో అప్పుడు మా బోటల్లో కూడా సవాలే లేదు, దీన్ని జనం లోపలికి తీసుకుపోవాలిగా. శ్యామ్ ఒక్కడు కాదు, తెలంగాణలో ఎవరు ఈ అంశాల గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు ఒక్కరు కాదు, తెలంగాణ సమాజం మొత్తం అటువంటి ఆలోచన విధానానికి ఎంబడి ఉంటదని చెప్పేటందుకే మా యాకల పాట పాడినా రమేష్ పాట పాడినా ఎవరు పాడినా సమాజం మొత్తం ఉన్నది ఎంబడి ఉన్నది. ఒక చిన్న ఇన్సిడెంట్ దగ్గరనే మొదలైతుంది. ఏది మొదలైన నల్లకాడి పంచాయతీ తోటి
54లో తెలంగాణ ఉద్యమం వరంగల్లో స్టార్ట్ అయింది. అట్లనే మొదలైతే ఒక చిన్న సంఘటన దగ్గరనే ఆ సంఘటన చుట్టే జనం మొత్తం ఉంటారు. అన్ని కులాలను వృత్తులను కాపాడుకుంటట్టుగా మన అస్తిత్వాన్ని కాపాడుకుంటట్టు ఏంటంటే మన తెలంగాణకు ఒక యూనియన్ ఆఫ్ స్టేట్ భారతదేశం అంటే మనకు అస్తిత్వం ఉన్నది, మనకు కల్చర్ ఉన్నది, మనకు నేచర్ ఉన్నది, మన తిండి విధానం, మన పంటలు ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి. ఇవన్నీ కలిస్తేనే భారతదేశం అయింది. కానీ భారత మాత అనుకుంటా చూపించుకుంటా మనందరిని నాశనం చేసేటువంటి ఆలోచన కుట్ర జరుగుతా ఉంది సార్. సో అవన్నీ కొద్దిగా చూసుకుంటేనే, ఎందుకంటే కావాలని ఇది వినిపించిన కారణం కూడా అదే. ఇప్పుడు నేను